ఎన్నికల సర్వేలకు కేర్ ఆఫ్ అడ్రస్ లగడపాటి రాజగోపాల్. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఉపయోగించి సంచలనంగా మారారు. ఆ తర్వాత రాజకీయ సన్యాసం చేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఎప్పటికప్పుడు తన సర్వేతో మీడియాలో తలుక్కుమంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ జోరుగా సాగుతుంది. సర్వేల్లో ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగంచిన లగడపాటికి సర్వేల రాజగోపాల్ అని పేరు కూడా ఉంది. ఇదివరకు రాజకీయ పరిణామాల విషయంలో ఆయన చాలా సర్వేలు చేయించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆయన చేసిన సర్వేలు కొంచెం అటు ఇటుగా నిజమయ్యాయి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ ఓ సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుపు ఖాయమని తెలుస్తుంది. అదేంటి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పార్టీ గెలుపొందాలి కదా, ప్రతిపక్ష పార్టీ గెలుపొందడం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఈ ఎన్నికల్లో లగడపాటి సర్వే ప్రకారం జగన్ పార్టీ గెలవబోతుందట. నంద్యాల నియోజకవర్గ ప్రజలు అధికార టీడీపీ పార్టీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో నంద్యాల ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టబోతున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి తదనంతరం పరిస్థితుల్లో టీడీపీలో చేరడం, ఆ తర్వాత ఆయన మరణించడం, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ మంత్రి అవ్వడం వెంటనే జరిగిపోయాయి. అయితే నంద్యాలలో టీడీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో పాటు ఇటీవల జరిగిన ఓ సభలో స్వయంగా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ నియోజకవర్గ ప్రజలకు కోపాన్ని తెప్పించింది. దీంతో వారు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు లగడపాటి సర్వేలో తేలినట్టు సమాచారం. నిజంగా లగడపాటి సర్వే చెప్పినట్టు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పి జగన్ పార్టీకి బ్రహ్మరథం పడతారో లేక అఖిలప్రియను నమ్ముకొని టీడీపీకి ఓటు వేస్తారో చూడాలి మరి. For more interesting updates, please subscribe to our channel.